సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 4, 6 వరకు చదువుకుందాము. ఎల్కానా తాను బల్యార్పణ చేసినవాడు, తన భార్యయగు పనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. కాని హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 సార్లు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పనిన్నాను ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. దేవుడు ఈ వాక్యం దీవించినగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువు నామమున అందరికీ కూడా శుభములు తెలుపుతున్నాను. ఈరోజు సమూయేలు గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. ఈ భాగం మనకు ఒక నవీనూతనమైనటువంటి అంశాన్ని కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. నేను వాక్యాన్ని ఎప్పుడు కూడా ఒక మంచి శక్తిని ఇవ్వాలని, లేకపోతే మనకు ఆత్మీయంగా బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాను. ఆ దిశగా తర్వాత వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేయాలని నా ఆశ. అంటే దేవుని వాక్యము శ్రేష్టమైనది. ప్రతి మాట కూడా శ్రేష్టమైన సత్యంతో కూడి ఉంటుంది. అందుకనే మనం రూతు గ్రంథం కూడా వర్సు బై వర్సు ధ్యానం చేసాం. సరే, రూతు గ్రంథంలో దాదాపు చివరికి వచ్చేసాం కాబట్టి ఇక సమూయేలు గ్రంథంలో కొన్ని అంశాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క భాగంలో మనం దేవుని ప్రణాళికలో ఉన్న హన్నా అని ఒక అంశాన్ని మనం పెట్టుకున్నాం. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఎఫ్రాయిము మన్యమందు రామతయిం రోఫీము పట్టణం ఉండేన అతని పేరు ఎల్కానా. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. 2వ వచనం, వీరిలో ఒకదాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. మనం ఏం పెట్టుకున్నాం ఇక్కడ? దేవుని ప్రణాళికలో ఉన్న హన్నా అని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు హన్నా జీవితంలో ఒక పెద్ద ల్యాప్స్ కనపడుతుంది. ఏంటంటే పిల్లలు లేకపోవడం. పిల్లలు లేకపోవడం అనేది అది చిన్న విషయమే కాదు. నిజంగా కూడాను సొసైటీలో లేకపోతే తోటి వారిలో పిల్లలు లేకపోవడం అనేది ఒక అవమానకరమైనటువంటి పరిస్థితే. ఇక్కడ అన్నా వ్యక్తిత్వం కానీ, అన్నా జీవితం కానీ, షీ వాజ్ ఏ లవబుల్ వైఫ్. భర్తకు ప్రియమైనటువంటి భార్య. అన్నా భక్తిపరురాలు, దేవుని నమ్మినటువంటి వ్యక్తి. అన్నీ కూడాను చాలా మంచి విషయాలే మనకు హన్నా గురించి మనకు తెలుస్తూ ఉన్నాయి. తర్వాత ఎల్కానా తాను బల్యర్పణ చేసినాడు, తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలను పాలు ఇచ్చుచూ వచ్చాను. కానీ అన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. చూసావా? లవబుల్ వైఫ్. పెనిన్నాకు పిల్లలకి ఆ భాగాలు ఇచ్చాడు కానీ అన్నా ప్రియమైనటువంటిది అయితే ఆమెకి 2 భాగాలు ఇస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట ఉంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అర్థమైందా? క్లియర్గా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు అనే విషయాన్ని కూడా మనం ముందుకు సాగినప్పుడు అర్థమవుతుంది. ఈ భాగం మనకు అందరికీ తెలిసినటువంటి పోర్షనే. అయితే ఈరోజు మళ్ళా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలకి, దేవుని ప్రణాళిక నెరవేర్పులో ఉన్న బిడ్డలకి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఆడ్గా అనిపిస్తాయి, అన్ఈవెన్గా అనిపిస్తాయి. అంటే డిఫరెంట్గా కొన్నిసార్లు
బాధలు, శ్రమలు, కొన్ని నష్టాలు, కష్టాలు. వాక్యం ఉంది కదా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి ఆయన వాడిని కాపాడుతాడు అనేటువంటి భాగం ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రేమించిన బిడ్డలు కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అవి వారి యొక్క స్టాండర్డ్స్ ని బట్టి దేవుడు వారిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. దాని ద్వారా దేవుడు వారిని అర్హతలోనికి తీసుకొని వస్తాడు. దాని ద్వారా దేవుడు ఘనతను పొందుతాడు, ఘనపరచబడతాడు. ఈ మధ్యనే మరి గంటల ప్రకాష్ గారు ప్రభునందు నిద్రించారు. నిర్మహమాటమైనటువంటి వ్యక్తి, వాక్యం సూటిగా చెప్తాడు. ఆయన యంగ్స్టర్ గా ఉన్నప్పుడు షారోన్లో నేను యూత్ ఇన్ఛార్జిగా ఉన్నా. అప్పుడు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. నాకు అప్పుడు కూడా పరిచయమే. చిన్నవాడు, నాకన్నా చిన్నవాడు. అన్న అంటే బాగా అప్పట్లో కొత్త, స్టార్టింగ్ లో ఈయూలో ఉన్నాడు. సరే, ఆయన అయ్యాడు. తర్వాత కూడా మా తమ్ముడు కొడుకు మ్యారేజ్ లో కూడా ఆయన స్పీకర్ కలిశారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆయన చాలా కఠినంగా చెప్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, వాక్యము ఈయన మరీ కఠినంగా చెప్తున్నాడు, ఏం మొహమాటం లేకుండా విమర్శించేవాడు పెద్ద పెద్ద దైవ సేవకులను కూడా. వాక్యానుసారంగానే ధైర్యము ఇవన్నీ ఉండేవి నాలో. ఒకటి ఇదిగోండి, ఎందుకబ్బా ఇంత అయినా ఎక్సైటెడ్ గా చెప్తున్నాడు అనిపించింది. మొన్న ప్రభునందు నిద్రించినప్పుడు ఒక మాట నాకు ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాడు. దేవుని బిడ్డల మరణము ద్వారా కూడా ప్రభువు మహిమను పొందుతాడు, కనపరచబడతాడు అంటూ ఒక ఎగ్జాంపుల్ ఆ కారులో గ్రహంస్ ఫ్యామిలీని గురించి చెప్పాడు. గ్రహంస్ చనిపోవడం తర్వాత ప్రపంచానికి అంతటికి ఆయన ఏంటో తెలిసిందంట. ఆ భార్య యొక్క సహనం, ప్రేమ, ఓర్పు, భర్తను బిడ్డను కోల్పోయినప్పటికి కూడా తగ్గని ప్రేమ. సరే, ఇవంతా ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, ఎప్పుడైతే ఈ యొక్క ప్రకాష్ గారు చనిపోయారో నాకు ఒక మాట నిజంగా దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి వ్యక్తి అని అనిపించింది. ఎందుకంటే తను దాదాపు 20-25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనుకుంటాను నుంచి కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడంట ఆయన. ఆ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతూనే దేవుని పరిచర్య చేయడం, ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడగలేదు, దేవా నాకు ఎందుకు ఈ ప్రాబ్లం పెట్టేవు అనలేదంట. అబ్బా, నిజంగా కూడాను ఎంత మంచి విశ్వాసి. మనమైతే ఒక చిన్నదానికే అలుగుతాం, దేవుని మీద బాధపడతాం, నాకివ్వు 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 అని అడుక్కుంటూనే ఉంటాం. ఒకటే అన్నాడు, దేవుని చిత్తం అయితే తీసేస్తాడు, లేకపోతే ఆ పెయిన్ పెట్టుకొని, ఆ ముళ్ళు పెట్టుకొని ఆయన అన్ని సంవత్సరాలు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బాడీ కొంత సహకరించకుండా పోతుంది. అయినప్పటికీ కూడా నిజంగా దేవునిని ఘనపరచడం, నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా చాలా నేను ఇదయ్యాను. కాబట్టి దేవుని బిడ్డల జీవితాల్లో వచ్చేటువంటి సవాళ్ళు అవి ఊరికే రావు, దేవుని చిత్తానుసారమైనటువంటివి. హన్నా జీవితంలో వచ్చినటువంటి గొప్ప పెద్ద గ్యాప్, ఇట్ ఈస్ అలౌడ్ బై గాడ్, దేవుని చేత అనుమతించబడినటువంటిది. ఒకవేళ ఎవరైనా మన జీవితంలో స్ట్రగుల్ అవుతూ ఉన్నారా, దేవుడు ఒక శ్రేష్టమైన పని కొరకే సుమా అని గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ హన్న తన గర్భం తన పిల్లలు లేరు, సంతు లేకుండా చేశాడు దేవుడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, శత్రుత్వాలు ఉన్నాయి, రెస్టోరేషన్ ఉంది, దేవుని నమ్మినటువంటి బిడ్డకి న్యాయం జరిగి ఎన్ని కూడా చాలా అంశాలు ఉన్నాయి ఈ భాగంలో. కాబట్టి పెనిన్న సవతి అవకాశం తీసుకుంది. ఆమెను అవమానించడం, నిందించడం, బాధ కలిగించడం, ఇవన్నీ కూడాను మనలో కూడా చూస్తూ ఉంటాం, సంఘంలో కూడా చూస్తూనే ఉంటాం. బాధ కలిగించే వ్యక్తులు, ఒక్కోసారి మాట వినటువంటి స్వభావము, కక్ష తీర్చుకునేటువంటి స్వభావము, సందర్భం దొరికినప్పుడు వారి యొక్క ఆనందం కోసం పగ తీర్చుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం, ఈ రకరకాలైనటువంటివి. అన్న ఆత్మీయతకు పెనిన్న అవిశ్వాసికి నిదర్శనంగా ఉన్నారు. అన్న ఆత్మీయమైనటువంటి బిడ్డ, లేకపోతే ఒక మంచి విశ్వాసి అని పెట్టుకుందాం. పెనిన్న అలా కాదు, రెండు ఉన్నాయి అక్కడ. మనం ఈ లోకంలో లోకస్తులతోనే ఉండాల్సి ఉందమా? ప్రత్యేకించి మనం బాప్తిసం పొందిన తర్వాత మనకు ప్రత్యేకమైనటువంటి స్థలము, ఊరు, ప్రాంతం ఉండదు. వీరితోనే మనం జీవించాలి. రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరును వారిలో ఉన్న వారై క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడుతుంది. అది మన పిలుపు. అక్కడ ముగ్గురున్నారు, మీరు, వారు, క్రీస్తు వారు. మనం ఎవరు అంట? క్రీస్తు వారు. ఎక్కడున్నామంట? వారిలో ఉన్నారు. ఎవరిలో? అన్యులలో, రోషం పోసే వాళ్ళలో, భక్తిని బలహీనపరిచే వాళ్ళల్లో, బాధ పెట్టేటువంటి వారితో, అటువంటి వారు మాటల ద్వారా, క్రియల ద్వారా, యాక్షన్స్ ద్వారా, లేకపోతే రకరకాలుగా బాధపరిచేటువంటి వారిలో మనం ఉన్నాం. భక్తిని బలహీనపరిచేటువంటి వారిలో మనం ఉన్నాం. నో ఎంకరేజ్మెంట్ అట్ ఆల్ చూస్తూ ఉంటాం. కనుక మన యొక్క పిలుపు శ్రేష్టమైనటువంటిది మనం అనుకోవాలి. వాక్యం ఎంత సత్యమైంది. నేను వారిలో ఉన్నాను, కానీ వారిలో ఒకటిగా ఉన్నను, క్రీస్తు వాడిగా ఉండటకు పిలువబడ్డాను. కనుక మనం ఉండవలసిందే ఈ లోకంలో. అటువంటి వారితో, అనుమానస్తులతో ఉండాలి, ఆవేశంతో ఉన్నటువంటి వారితో ఉండవలసి ఉంటుంది, అలిగే వారితో ఉండవలసి ఉంటుంది, రోషం పోసేవారితో ఉండవలసి ఉంటుంది. మన యొక్క భక్తి జీవితం అంతంత మాత్రం దాన్ని కూడా కులబొడిచేటువంటి వారితో కూడా ఉండవలసి ఉంటుంది, రకరకాలైనటువంటి ప్రజలు. అయితే వారిలో కూడా క్రీస్తు వారు ఉన్నారు సుమా. అది మంచి సహవాసం. దట్ ఈస్ ఎ గుడ్ ఫెలోషిప్. నువ్వు ఎక్కువగా బలపడాలి అంటే అటువంటి వారితో ఎక్కువ ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా మనం కీపప్ చేసుకుంటూ వెళ్ళాలి సుమా. ఈరోజు ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చదువుకున్నాం, దేవుని మాటలు విన్నాం, దేవుడు మనతో మాట్లాడాడు, నా జీవితాన్ని మనం చాలా శ్రేష్టంగా ఉంచుకోవాలని అనుకుంటాం. కానీ ఒక్కడు దొరుకుతాడు. ఇక వాడితో ఏదో ఒక సందర్భంలో వచ్చినటువంటి విధానాన్ని బట్టి, ఇంట్లో కూడా ఉంటారు కొంతమంది, ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్, మనం అనుకున్న ప్రశాంతతను పోగొట్టుకొని, మనము ఉండాలనుకున్న విధానాన్ని పోగొట్టుకొని. కనుక ఇలాంటివి మనం పనిచేసే వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఉంటాం. అయితే మనం ఒక స్పృహతో ఉండాలి. నేను క్రీస్తు కొరకు అనేటువంటి మాట, క్రీస్తు వానిగా ఉండుటకు పిలువబడ్డాను, దేవుని బిడ్డగా ఉండుటకు పిలువబడ్డాను, దాన్ని నేను రుజువుపరుచుకుంటాను అనేటువంటి ప్రిపేర్నెస్ లో మనం ఉన్నట్లయితే ఇవేమి చేయలేము. పెనిన్న రోషం పోసింది, పెనిన్న అవమానపరిచింది, పెనిన్న హన్నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. కానీ హన్న దానిని శరీరానుసారంగా స్పందించలేదు సుమా, ఆత్మీయంగా స్పందించింది. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం.
శరీరానుసారంగా స్పందించకు. ఆత్మీయమైన నీ నీ యొక్క యాటిట్యూడ్తో స్పందించు. ఆమె ఏం చేసింది? భర్త ప్రియమైనటువంటి భార్యే, భర్తకు చెప్తే చేస్తాడు. భర్త కనుక చెప్పి ఈ పెనిన్న నన్ను వేధిస్తుంది, నేను ఉండలేను ఇంట్లో, మనం మామూలు భాష, నాకు చాలా అవమానంగా ఉంది, నో నో నో, లేదా పిల్లల కోసం నన్ను ఏదో ఒకటి తీసుకెళ్ళు, ఎక్కడికో ఒకటి తీసుకెళ్ళు, నాకు ఈ యొక్క ప్రయత్నాలు నో. అయితే హన్నా ఏం చేసింది అని అంటే, ఇక్కడ చూద్దాం. ఎల్కానా ఆమెకి ఏటేటా ఆ రీతిగా చేయిచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడు అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ఎంతో బాధ చూడండి. ఆ ఏడ్చుచూ వచ్చాను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా. ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ, ఆదరణ, ఇవన్నీ కూడా కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎల్కానా అంటున్నాడు హన్నాతోటి ఒక మంచి మాట, ఓదారుస్తూ ఉన్నాడు. నీవెందుకు ఏడ్చున్నావు హన్నా? నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఈ వండర్ఫుల్ కన్సోలింగ్ వర్డ్, ఇది మనం ఇక్కడ గమనించవలసింది. ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండవలసిన ప్రేమకు నిదర్శనం. మనం ఏమే నిద్రమోహమా, ఏడుస్తా కూర్చుంటే ఎప్పుడు, నీకు పిల్లలు లేరు, ఇవన్నీ కూడాను కామన్. కానీ ఎల్కానా యొక్క స్పందన చూస్తే ఒక్క మాట అంటున్నాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కానా? ఎంత మంచి హస్బెండ్ అండి, ఎంత మంచి కన్సోలింగ్ వర్డ్ దట్ స్ట్రెంగ్థన్స్ ది రిలేషన్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఉంటాయి కొన్ని బలహీనతలు భార్యలోను భర్తలోను కూడా ఉంటాయి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళినప్పుడు జీవితం చాలా మాధుర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఒకరికొరకొరు అందుకని వివాహం చేసేటప్పుడు ఆ ప్రమాణాలలో చెప్తారు, అయ్యా మీరు ఒకరి కొరకు ఒకరు, నీ కొరకు నువ్వు కాదు, ఆమె కొరకు ఆమె కాదు, ఆమె నీ కొరకు, నీవు ఆమె కొరకు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ హియర్ టు మేక్ హిమ్ హ్యాపీ అని భార్య అనుకోవాలి. ఐఎమ్ హియర్ మేక్ హర్ హ్యాపీ అని భర్త అనుకోవాలి. ఇన్స్పైట్ ఆఫ్ వీక్నెసెస్, బలహీనతలు ఉన్నప్పటికీ, లోపాలు ఉన్నప్పటికీ, అవమానాలు ఉన్నప్పటికీ, ఏదైనా ఉన్నప్పటికీ కూడా మాట్లాడవలసిన, ధైర్యపరచవలసిన, ఆ దుఃఖంలో పోగొట్టవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి, మనలో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ, వండర్ఫుల్ కపుల్ ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు సుమా. కాబట్టి వండర్ఫుల్ వర్డ్. అన్నాని మరి భర్త ఇచ్చిన ఓదార్పు అన్నాకు సరిపోలేదు. అందుకు వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం, ఇక్కడ మనం ఈమె ఈ యొక్క ఫిజికల్ శరీర సంబంధమైనటువంటి సమాధానాలు, జవాబుల కోసం ఎదురు చూడలేదు. కానీ ఆమె చేసిన పని ఏంటి అంటే, వెంటనే ఎలా స్పందించింది అని అంటే, దేవుని వైపు చూడడం. దేవుని వైపు చూడటం. ఇక్కడ షిలోహులో యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. భర్త ముందు ఏడుస్తూ ఉన్నప్పుడు కన్సోలింగ్ వర్డ్ దొరికింది, కానీ కంక్లూజన్ దొరకలేదు. తనకున్నటువంటి గ్యాప్ ఫిల్ కాలేదు, తనకున్నటువంటి ఆ యొక్క నష్టం పూడ్చబడలేదు. ఇప్పుడు కూడా మనుషులు, మ్యాన్ పవర్ ఈజ్ లిమిటెడ్, గాడ్ పవర్ ఈజ్ అన్లిమిటెడ్.
ఏ సమస్యకైనా దేవుడు అతీతుడు. అది ఎంతటి సమస్య అయినా దేవుడు ఆ సమస్యను మించినవాడు. దేవుని శక్తి ఆ సమస్యను, ఎలాంటి సమస్యనైనా సాధించగలిగిన శక్తి దేవుడు. ఎందుకంటే ఒక్క మాట చెప్తాం, దేవుని గురించి మనం బిగినింగ్ లో నేర్చుకున్నప్పుడు ఆయన మాట శూన్యము నుంచి సమస్తమును పుట్టించినటువంటి మాట. ఒక్క మాట చాలు, నీ నా సమస్య ఎగిరిపోతుంది. ఒక్క మాట చాలు, నీ నా కొరతలు తీరిపోతాయి. ఒక్క మాట చాలు, నీ నా ఆత్మీయ జీవితము రెక్టిఫై అవుతుంది, రెస్టోర్ అవుతుంది. ఒక బలమైన విశ్వాసిగా నిన్ను నన్ను మారుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎలాగ అనుసరించాలి, మనం ఎలాగ స్పందించాలనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సముద్రం పక్కన, నేను ఆ పేరు మర్చిపోయాను, కొన్ని చెట్లు ఉంటాయంట. ఆ గాళ్ళు వచ్చినప్పుడల్లా ఆ చెట్లు నేల వరకు వంగిపోతాయంట ఆ ఫోర్స్కి. మరలా ఈ పైకి లేస్తాయంట. ఒక శిష్యుడు తనకు డౌట్ వచ్చింది, గురువు గారిని అడిగాడు, అయ్యా ఎందుకు మనం భక్తులము, మనం ఏమి ఊరికి ఇబ్బంది పెట్టడం లేదు అంటే, వాళ్ళిద్దరూ కూడాను డివోటీస్. శిష్యుడు గురువుని అడిగాడు, ఎందుకు సార్, మనం దేవునికి సేవ చేస్తున్నాం కదా, ఇష్టంగా ఉన్నాం కదా, మనం ఎలాంటి అక్రమాలు చేయటం లేదు కదా, ఎందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకంటే, ఆ శిష్యుని పెంట పెట్టుకొని ఆ సముద్ర తీరాన్ని తీసుకెళ్లి చూపించాడు. చూపిస్తే అవి గాలి వచ్చినప్పుడల్లా వంగుతున్నాయి, మళ్ళీ నిలబడుతున్నాయి. ఆ గాలి వచ్చినప్పుడల్లా పడిపోతాయో అన్నట్టున్నాయి, మరలా స్టాండ్ అవుతున్నాయి. అప్పుడు చెప్తాడు, ఈ చెట్లు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాయి, మరి సంవత్సరాలుగా గాలులు వస్తూనే ఉన్నాయి, కానీ చెట్లు మాత్రం చూడండి ఎంత లావు అయిపోయినాయో, ఎంత బలమైపోయినాయో. అవి వంగినప్పుడల్లా వాటి వేర్లు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే అవి బలపడుతూ ఉంటాయి. ఇంకా పెనుగాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు స్థిరంగా నిలబడతాయి. అలాంటి కష్టాలు, బాధలు ఇవన్నీ కూడాను దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, నువ్వు విశ్వాసిగా బలపడటానికి. అందుకని దావీదు అన్నాడు, నా చేతులకు, నా వ్రేళ్లకు పోరాటం నేర్పువాడు ఆయన, యుద్ధం నేర్పువాడు ఆయన. కనుక మనం ఇంకా విశ్వాసంలో లోతైనటువంటి జీవితం, లోతైనటువంటి విశ్వాసిగా మారడం. ఏదో భక్తి, ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, కొంతమంది జీవితాలలో డీప్ రిలేషన్ ఉండదు. వాక్యమును, అందులోని సత్యాన్ని గ్రహించే ఆసక్తి ఉండదు. ఎందుకు అనంటే దేవుని అంతవరకే చూస్తారు వాళ్ళు. వెళ్ళామా, వచ్చామా, విన్నామా. నాకు చాలాసార్లు భయం వేస్తూ ఉంటుంది ఒక వాక్యం చదువుకుంటూ ఉంటే. మనకు ప్రియమైన వారిని చూసినప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది. ఏ భయం అని చెప్పనా, వాక్యంలో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది మాత్రమే. వాక్యం అందరికీ అందుతుంది, కానీ దేవుని రక్షణ ఏర్పాటులో జీవం రాజ్యం కొరకు ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్నప్పుడు, అయ్యో మనకి ఇలాంటి వారు మిస్ అవుతున్నారేమో, మనకు ప్రియమైనటువంటి వారు ఆ మరి అటు ఇటుగా ఉండే భక్తి, డీప్గా దేవుని ఆశ్రయించని, నమ్మని, తమ తాము మరి దేవుని కొరకు సాక్షిగా ఉంచుకోవాలంటే బిడ్డలు. అందుకనే వాక్యాన్ని నేను ఎప్పుడు కూడా కొంచెం డీప్గా చెప్తూనే ఉంటా. వాక్యం తాకాలి, ఏదో ఎంటర్టైన్మెంట్గా ఉండకూడదు, ఏదో గడిచిపోయేటువంటి టైంగా ఉండకూడదు సుమా. ఒక్క వాక్యమైన ఈ ప్రతి బిడ్డను బలపరిస్తే ఎంత బాగుండును అనేది నా ప్రయత్నం. ఏదో నాకు దొరికింది మీటింగ్ లాగా చెప్పేద్దాం అనేది కాదు, కానీ నాకున్న బండను అది. అందుకని నేను ఎప్పుడు ఈ స్పృహతో ఉంటాను. నేను ఏర్పరచబడినవారు, ఏర్పరచబడినవారు. నేను కొంతమంది గురించి ప్రార్థన చేస్తా, ప్రభువా నీ ఏర్పాట్లో ఉన్నాడా, అయ్యా పిలువబడ్డాడు, నీ వాక్యం అందింది, నీ స్నేహం దొరికింది, నీ సహవాసం దొరికింది, వాక్యం వినే భాగ్యం దొరికింది, రెగ్యులర్ గానే వింటూ ఉన్నారు, కానీ నీ రక్షణ ఏర్పాటు అందులో ఉన్నారా లేదా, తొలగిపోయేటువంటి వారుగా ఉన్నారా,
ఎంతకాలం వాక్యముని వింటూనే క్యాజువల్గా తీసుకునేటువంటి వారుగా ఉన్నారా? తొలగిపోయేటువంటి వారి లిస్టు. ఇది భయం వేస్తుంది సుమా. నిజంగా ఆత్మీయమైన బిడ్డలు లోకమును తెరిచి చూడండి, లోకంలో జరిగే విషయాలు చూడండి. మునిపెన్నడూ వినటువంటి భయంకరమైనటువంటి ఇన్సిడెంట్స్, హ్యాపెనింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం. భర్తను భార్య చంపేస్తుంది, భార్య భర్తను చంపేస్తుంది, అక్రమ సంబంధాలు, పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. మననే కుమారుడు తల్లిని వీధిలో నరికి చెప్పాడు. కొలలుగా జరుగుతూ ఉన్నాయి. నాకైతే చాలాసార్లు నేను కొంత భయపడుతూనే ఉంటా. ఎందుకనంటే మేము చిన్నప్పుడు ఉన్నటువంటి, ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు, మరణము అంటే ఎవరో వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు చనిపోతారు. ఇప్పుడు మరణాలు విపరీతంగా సంభవిస్తూ ఉన్నాయి. అన్యాయం, అక్రమం, విపరీతమైన పాపము, దౌర్జన్యం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంత్యకాలం. మంచివారు వెళ్ళిపోతూ ఉన్నారు, దుర్మార్గం పెరిగిపోతూనే ఉంది. జైలుకు పోయి ఇచ్చినాడు, అదొక ధన్యతలాగా భావించే రోజులు ఇప్పుడు. జైలుకు పోతాడు, వస్తాడు, నవ్వుతూ వస్తాడు, రకరకాలుగా. ఏంటి లోకం? అందుకనే ప్రభు అన్నాడు, నేను వచ్చే సమయంలో విశ్వాసమును కనుగొందునా. విశ్వాసులు ఉంటారు, విశ్వాసం ఉండదు, కనుగొందునా అంటాడు ప్రభు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఒక్క గొప్ప అవకాశం ఇచ్చాడు. పిలుపుంది, కానీ ఏర్పాట్లో ఉన్నావా? పిలువబడ్డావు, ఆయన ఏర్పాట్లో ఉన్నావా? ఆయన ప్రణాళికలో ఉన్నావా? ఆయన చిత్తంలో ఉన్నావా? దేవుని ఏర్పాట్లో ఉన్న హన్న నా దేవుని తలుచుకోవటం లేదు. ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం, ఆమెకి ఉన్నాయి, కంఫర్ట్ లైఫ్ ఉంది, ఆమెకి ఏం కావాలన్నది ఉంది, అంతటితో ఆగిపోయింది. కానీ హన్న ఆ పెయిన్లో నుంచి దేవుని మీద ఆధారపడడం వచ్చి మందిరానికి వచ్చింది. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, బహుగా ఏడ్చుచు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన స్పెసిఫికేషన్ ఉంది ఇక్కడ. ఖచ్చితత్వం. నీ సేవకురాలను, నీ సేవకురాలను, నీ సేవకులు ఎంత ధైర్యంగా చెప్తుందో అంటే ఆమె జీవితం ప్రభువుకి ఎంత సమీపంగా ఉన్నదో దానిని ఒక రైట్గా ఆమె చెప్పగలుగుతుంది ధైర్యంగా. అందుకనే ప్రార్థన చేస్తుంది ఆమె మౌనంగా రోధిస్తూ, నీ సేవకురాలను, నీ సేవకురాలను, నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది కావాలంటే ప్యూర్ లైఫ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈరోజు అలాంటి ప్రార్థన మనం చేయగలమా? నీ సేవకుడైన నేను, నీ సేవకురాలనైన నేను, నీ ఏర్పాట్లో ఉన్న నేను, ఎంతకాలం మనం దొల్లుడు పుచ్చకాయలాగా ఉండాలి చెప్పండి? రోషం తెచ్చుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, సత్యవాక్యం చేత పట్టబడదాం, దేవుని కోసం, దేవుని ఏర్పాటులోనికి మనం రావడానికి మనం అప్పగించుకుందాం. కాబట్టి హన్న ధైర్యంగా చెప్తూ ఉంది. 103వ కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. నా అంతరంగంలో సమస్తమా. నీ అంతరంగంలో ఏముంది? ఆ భక్తునిలో అంతరంగంలో ప్యూరిటీ లేకపోతే ఆ ప్రార్థన చేయగలడా? ఆ అంతరంగంలో మోసం ఉంటే చేయగలడా? అన్యాయం ఉంటే చేయగలడా? ఆ అంతరంగంలో కపటం ఉంటే చేయగలడా? నో. అందుకనే అంతరంగంలో సమస్తమా అంటున్నాడు ఆయన. ఎంత ధైర్యం! అకార్డింగ్ టు హిజ్ ప్యూరిటీ, హృదయాన్ని అలా కాపాడుకున్నాడు కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి మాట, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. ఆ హృదయం మోసపూరితంగా ఉంచుకున్నావా? కపటంగా ఉంచుకుంటున్నావా? నటిస్తూ ఉంచుకున్నావా? లోకానికి సగం ఇచ్చి దేవునికి సగం ఇస్తున్నావా? ఈరోజు పరిశీలన చేసుకుందాం. ధైర్యంతో కూడిన ఆరాధన అది, సమర్పణది, హృదయం దేవునికి అప్పగించడం. ఆ హృదయంలో ద్వేషం ఉంటే నా హృదయంలో సమస్తముతో అని అనగలడా? ఇక్కడ నీ సేవకురాలనైనా, నీ సేవకురాలనైనా, నీ సేవకురాలు నేను, నన్ను
సృష్టించము. వండర్ఫుల్ ప్రేయర్. ఇక్కడ ప్రేయర్ మాత్రమే కాదు, కానీ ఒక నిబంధన ఆమె దేవునితో చేస్తూ ఉంది. ఎంత సాహసం! దేవునితో ఒక కమిట్మెంట్. ఏమున్నది కమిట్మెంట్? నీవు నా శ్రమను చూడుము, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోకు. ఆమెకి ఎంత అటాచ్మెంట్ లేకపోతే ఈ మాటలు వాడగలదు? నీ సేవకులను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకులను నాకు మగపిల్లను నేను దయచేసి, నేను స్పెసిఫిక్గా అడుగుతుంది. మగపిల్లవాడు కావాలి నాకు. వాడు ఎందుకో తెలుసునా? ఏదో నన్ను సాకటానికి కాదు. ఆమె అనింది, ఆ మగపిల్లను వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వానిని యెహోవానగు నీకు అప్పగింత నేను మొక్కుబడి చేసి. మొక్కుబడి. మనం మొక్కుబడులు చెల్లిస్తున్నామా? మొక్కుబడి చేస్తున్నామా? ఈ ప్రశ్నలు మనం వేసుకుందాం. కాబట్టి ఇక్కడ ఒక నిబంధన, ఒక మొక్కుబడి. అతనిని లోకము కోసం కాదు, నా కోసం కాదు, దేవా నీ కోసం నేను పెంచుతాను, నీకు అప్పగిస్తాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, దేవుని ప్రణాళిక నెరవేర్పులో ఉన్న హన్నా అంటే దేవునికి ఒక అద్భుతమైన పాత్ర కావాలి, ఒక వండర్ఫుల్ ప్రాఫిట్ కావాలి. దేవుని అవసరం తీర్చబడాలి అని అంటే, ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి రావాలి అని అంటే ప్రార్థన ద్వారానే రావాలి. పవిత్రమైనటువంటి గర్భం నుంచి రావాలి, పవిత్రమైన హృదయం నుంచి రావాలి, శ్రేష్టమైన భక్తి నుంచి పుట్టాలి. అది ఎలాగంటే, ఎప్పుడైతే హన్నా గర్భం మూయబడిందో, హన్నాలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా దేవుని మీద. హన్నా ప్రార్థన చేసి మొక్కుకుని ఏడ్చి కన్నీటి నుంచి వచ్చిన ప్రవక్త, ప్రార్థన నుంచి ఉద్భవించిన ప్రవక్త, దేవుని ఏర్పాటు కొరకు ఉద్భవించినటువంటి బిడ్డ. కనుక ఆ యొక్క నష్టము హన్నాకి మాత్రమే కాదు, లోకమునకు దేవునికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిని అందించటానికి దేవుడు హన్నా గర్భమును మూశాడు. మరలా దేవుడు ఆమె గర్భాన్ని తెరవబోతూ ఉన్నాడు. ఇఫ్ వన్ డోర్ ఈస్ క్లోజ్, గాడ్ విల్ ఓపెన్ అనదర్ డోర్ ఫర్ హిస్ గ్లోరిఫికేషన్ అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమయం అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క జీవితం ద్వారా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. గత వారాలలో మనం రూతును గురించి చాలా అంశాలు నేర్చుకున్నాం. చాలా అంశాలు. హన్నా జీవితాన్ని గురించి కూడా శ్రేష్టమైన భక్తి, అందులోని శక్తి, దేవుని కనపరచాలన్న ఆసక్తి హన్నాలో కనపడుతూ ఉన్నది. మొక్కుబడి చేసుకున్నది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. స్థితి స్తోత్రమైన ప్రేమ నమ్మకమైన తండ్రి ప్రభా, వాటి నిమిత్తమైన ప్రార్థన చేసుకున్న గొప్ప తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఉదయకాల ప్రభా, అయ్యా ఇదిగోనైనా ప్రభా, నీ దాసునైనా సిలువ చాట మెరుగుపరిచి ప్రభా, నీ పరలోక వర్తమానం అయినా ప్రభా నైనా మాతో అందరితోనైనా నైనా అయ్యా ఈ ఉదయకాల సమయన ఆ బిడ్డలో దైవ శాఖల్లో నువ్వు ఉండినైనా మాతో మాట్లాడిన గొప్ప తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ప్రభానైనా అయ్యా ఈ ఉదయకాల సమయన ప్రభానైనా వాక్యంనైనా వివరించిన సమయన ప్రభా, అందరూ వినినైనా ప్రభా, ఆ వాక్యంనైనా హృదయంలోనైనా నెమ్మరి వేసుకొని అయ్యా ఎవరు పెడచూన పెట్టుకోకుండా ప్రభా నైనా ఈ దినం మళ్ళనైనా ప్రభా నైనా అయ్యా దినము కాదు తండ్రి, నేను అతి నమ్మకముగానైనా ప్రభా నైనా ప్రాణానికి గలగా నేను హన్నా వాళ్ళనైనా ప్రభా నైనా ప్రతి ఒక్కరినైనా ప్రభా అయ్యా నీ ఎందునైనా ప్రభా నైనా అయ్యా ఏ ఇరుకు ఇబ్బందులు తలంపులు వచ్చిన ప్రభా తొలగిపోకుండా ప్రభా అయ్యా నిబ్బరముగానైనా అయ్యా నీ పాదాల చెంత నా తండ్రి ఉన్నాడు, పరిశుద్ధుడు, మమ్మల్ని స్వస్థపరిచే తండ్రి. ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చిన ప్రభా అయ్యా అట్టి వలనైనా ప్రభానైనా ఏది వచ్చిన ప్రభా
అయ్యా యోబు వలెనైనా ప్రభా యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును, ఆయన నామానికి మహిమ కలుగునగా కానుకొని ప్రభా ప్రార్థించుకుంటూ ప్రభా నా చిన్న చిన్న తలంపులకినైనా త్రొలిపోకుండా ప్రభా అయ్యా 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 నైనా పక్కన చూడుకున్న ప్రభా అయ్యా నీ ఎందునైనా ఆకాశం వైపు కన్నులెత్తి నా దేవ స్వస్థపరిచే తండ్రి అయ్యా ఇదిగోనైనా ప్రభానైనా నీ ప్రభా ప్రణాళికతోనైనా అయ్యా 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 వేచి చూచుటకునైనా దేవుడు చేసే కార్యములునైనా అద్భుత కార్యములు అయ్యా అయ్యా చూడుటకు రుచి చూడుటకునైనా ప్రభా నైనా ప్రతి ఒక్కరునైనా నిబ్రమంగా కలిగి ప్రభానైనా నీ అందునైనా మోకరించే ప్రతి బిడ్డకినైనా స్వస్థతనైనా అనుగ్రహించు తండ్రి ప్రభా. తండ్రి ప్రభానైనా అట్టి కృప అట్టి ధన్యత ప్రతి ఒక్కరికినైనా ప్రభా అనుగ్రహించినైనా ప్రభా. అయ్యా 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 అదే విధమునైనా ప్రభానైనా 103 కీర్తనలైన ప్రభా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని వల్లేనైనా ప్రభా ప్రతి ఒక్కరునైనా ప్రభానైనా జీవించుటకు ప్రభానైనా అయ్యా 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 అటు ధన్యతనైనా అనుగ్రహించు తండ్రి ప్రభా. నీకే మహిమ ఘనత నీకే తెచ్చులాగున ప్రభా. అయ్యా అయ్యా నీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. చిన్న మనులేత్రపులున్న ప్రభానైనా క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయముతో బతలాడి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.